కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ మంచిర్యాల జిల్లాలో నిరసనకు దిగారు వామపక్ష పార్టీల నేతలు. అబీ చౌరస్తా దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. డాక్టర్ స్వామినాథన్ కమిటీ ద్వారా రైతులను రుణ విమోచనం చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అంబానీకి దేశ సంపద అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రైతు సంఘాల నేతలు. నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈరోజు కేవలం దేశంలో ఉన్నటువంటి కొద్దిమంది పెట్టుబడిదారులకు, ఆయన అనునాయులకు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కట్టబెట్టడం కోసం కార్మిక చట్టాలు సవరణలు చేసి కార్మికులకు హక్కులు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, బోనస్ యాక్ట్ లేకుండా, వేతన సవరణ యాక్ట్ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే కేవలం వాళ్ళు పెట్టేటువంటి పరిశ్రమలలో కార్మికులకు హక్కులు లేకుండా ఉండాలంటే కార్మిక చట్ట సవరణలు చేయాలనేటువంటి కేవలం ఒకే లక్ష్యంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ విధానాలను అవలంబిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ బీజేపీ అవలంబిస్తున్న చట్టాలకు సవరణలు వ్యతిరేకించి